Brought to you by V-Guard. కృష్ణా జిల్లా నుంచి గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది ఏపీ సీఎం జగన్ బస్సు యాత్ర. ఇవాళ భీమవరంలో బహిరంగ సభ కోసం పూర్తిగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరి సీఎం జగన్ మేమంతా సిద్ధం యాత్రకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి పశ్చిమ గోదావరి జిల్లా నారాయణపురం నుంచి అందిస్తారు. రవి, ప్రధానంగా గోదావరి జిల్లాలో జగన్ టూర్లో ఎలాంటి రాజకీయ అంశాలు ప్రస్తావించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? చాలా కీలకమైన అంశాలే చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు నారాయణపురంలో నిన్న రాత్రి నుంచి సీఎం బస్ చేసిన ప్రాంతం దగ్గర ఉన్నాము. సుమారు 9:30 ఆ ప్రాంతంలో సీఎం జగన్ ఇక్కడి నుంచి బయలుదేరబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి బస్సు కూడా ఇప్పటికే రెడీ అయిపోయింది. నిడమర్రు గణపవరం మీదుగా ఉండికి చేరుకొని ఉండిలో లంచ్ విరామం తీసుకుంటారు. ఆ తర్వాత భీమవరం చేరుకుంటారు. భీమవరం సభ పైన చాలా ఉత్కంఠత నెలకొంది. భీమవరం కేంద్రంగా కూడా మొత్తం పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు, రాష్ట్రవ్యాప్త రాజకీయాలన్నీ కూడా భీమవరం కేంద్రంగా కూడా గత కొంతకాలంగా కొనసాగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయంగా గత ఎన్నికల్లో 2019కి సంబంధించిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేయడం, ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి గ్రంథి శ్రీనివాస్ గెలుపొందారు. ఈసారి కూడా పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తారని భావించినప్పటికీ కూడా ఆయన అనూహ్యంగా పిఠాపురం వెళ్ళిన పరిస్థితి. అయితే టీడీపీ నుంచి చివరి నిమిషంలో మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు భీమవరం టికెట్ కేటాయించి అక్కడ బరిలో దింపడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి గ్రంథి శ్రీనివాస్ను ఓడించాలనేటువంటి ప్రయత్నం అయితే జనసేన నుంచి పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న Come my love, please don't say no baby. Come my love. V-Guard Air Coolers extra large cooling pads తో మంచి వాళ్ళను కూడా చల్లబరుస్తుంది. V-Guard Air Coolers long lasting cooling. రాజకీయ పరిణామాలన్నీ కూడా చాలా ఆసక్తిగా మారాయి. అదేవిధంగా ప్రధానంగా గోదావరి జిల్లాల్లో జనసేనకి బలంగా ఉంది. జనసేనకి సంబంధించినటువంటి ఎక్కువ మంది అభ్యర్థులను బరిలో దింపారు. నర్సాపురం కావచ్చు, భీమవరం కావచ్చు, తాడేపల్లిగూడెం కావచ్చు, ఇలా ఉమ్మడి పశ్చిమ గోదావరిలో పోలవరంకి సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా జనసేన అభ్యర్థులను దింపిన నేపథ్యంలో ఇక్కడ పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి వ్యాఖ్యలు, గతంలో చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఎన్నికల సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఈ వ్యాఖ్యలను కూడా చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనం చూడొచ్చు నారాయణపురంలో ఇక్కడ ఉన్నటువంటి బస దగ్గర పెద్ద ఎత్తున కూడా సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరిని కూడా లోపలికి వెళ్ళనివ్వట్లేదు. అనుమతి ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం లోపలికి వెళ్తున్న పరిస్థితి. ఎందుకంటే దాడి తర్వాత జగన్మోహన్ రెడ్డి పైనటువంటి రాయి దాడి జరిగిన తర్వాత పూర్తిగా కూడా సెక్యూరిటీ సిబ్బంది కూడా పూర్తిగా ఎలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా కూడా ఇక్కడ ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డిని కలుసుకునేందుకు వీఐపీలు, వివిఐపీలతో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత వారికి సంబంధించి కూడా పరామర్శలు ఉంటాయని కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే కొంతమంది పార్టీలోకి వైసీపీలో జాయిన్ అయ్యే వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారికి వైసీపీ కండువాలు కప్పి వారిని పార్టీలో కూడా ఆహ్వానించే పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా ఉదయం ప్రారంభమైనటువంటి బస్సు యాత్ర ఉండి చేరుకొని ఉండిలో లంచ్ విరామం తీసుకుంటారు. లంచ్ తర్వాత మళ్ళీ భీమవరం చేరుకొని అక్కడ సభలో ప్రసంగించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తారు. నిన్న ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి ఇప్పటికే భీమవరంలో జరిగినటువంటి యాత్రకు సంబంధించి కూడా భారీ ఏర్పాట్లు కూడా ఆయన పరిశీలించడం జరిగింది. విజయవంతం చేసేందుకు పెద్ద ఎత్తున కూడా వైసీపీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే పెద్ద ఎత్తున రాజకీయాలకు సంబంధించి ఇక్కడ ఆసక్తిగా నెలకొన్న నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం ప్రసంగిస్తారు? ఇది తీసుకుందాం. ఇది ఇన్వర్టర్ ఏసీ. మీరు గ్యాంబ్లరా? గ్యాంబ్లర్? జూదం ఆడతారు కదా. నువ్వు జూదం ఆడతావా? అరే అతను ఊరికే ఏదో అంటున్నాడు. ఇంత ఖరీదైన ఏసీ కొని మీరు స్టెబిలైజర్ తీసుకోపోతే ఇది జూదం కాకపోతే మరేంటి? కేవలం ఒకే ఒక ఫ్లక్చువేషన్ మీ ఇన్వర్టర్ ఏసీ పార్ట్స్ ని డ్యామేజ్ చేయొచ్చు. దాన్ని V-Guard తో కాపాడుకోండి. V-Guard, India's #1 stabilizer. ఎలాంటి ప్రసంగం ఉంటుందనేది కూడా పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది. అందరూ కూడా ఇక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రసంగం పైన దృష్టి పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రవి. సో ప్రస్తుతం మనం నిన్నటి సభకు సంబంధించిన ఎక్స్క్లూజివ్ డ్రోన్ విజువల్స్ చూస్తూ ఉన్నాము. జగన్ అక్కడ వచ్చిన కార్యకర్తలందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగిన ఆ దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాము. ఇవాళ గోదావరి జిల్లాలో విపక్షాలపై ఎలాంటి అస్త్రాలు సంధిస్తారు జగన్ అన్నది చాలా ఆసక్తికరంగా మారింది. Brought to you by V-Guard.